ఇప్పుడు రీసెంట్‌గా ఒక విజయసాయి రెడ్డి గారి కేసు జరుగుతుందండి అది. ఒక మేడం లేడీ ఆఫీసర్, నేను లేడీ ఆఫీసర్‌ని. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఆవిడేంటంటే ఆ హస్బెండ్ గొడవ పెడుతున్నాడండి. తను అమెరికాలో ఉండగా ఈ అమ్మాయి డెలివరీ అయినట్టు. తండ్రి ఎవరో తెలుసుకోవాలంటున్నాడండి. నేను లేడీ ఆఫీసర్‌ని. నాకేదన్నా అంటే రాజకీయ నాయకులతో టచ్ ఉంటది. దాంట్లో తప్పేంటి అంటారు. ఓహ్! ఈయనేమంటారంటే విజయసాయి రెడ్డి గారు దానికి మూల కారణం అంటున్నారు. అవును. ఆ కేస్ చాలా సెన్సేషనల్‌గా ఇప్పుడు హ్మ్. మనకు ఆంధ్రదేశంలో కాకుండా తెలంగాణలో గూడా వినబడుతుందండి. చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా విస్మయం చెందుతున్నారు. అవునండి. ఏంటి ఇలాంటి సంఘటనలు కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో, ఇరు రాష్ట్రాల్లో జరుగుతుందా? ఆఫ్‌కోర్స్ గతంలో అనేకమైన ఇలాంటి ఉదంతాలు జరిగాయి. ఇలాగా న నిర్భయంగా బయటికొచ్చి హ్మ్. ఈ పడక గదిలో జరిగిన పొరపాట్లనండి, ఏమననండి, విచ్చలవిడి శృంగారం అనండి, హ్మ్. వాటి మీద ఇట్లా బహిరంగంగా చర్చించటం, వెలుగులో రావటం హ్మ్. చాలా శోచనీయ విషయం. దీని ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ లైఫ్ దిగజారిపోయింది. హ్మ్. ఇవాళ అధికారులనండి, లేకపోతే అనధికారులు ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళు పనితీరు పట్ల ప్రజలు చాలా క్లోజ్‌గా గమనిస్తుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు గూడా వాళ్ళ స్క్రూటినీలో ఉంటుంది. మనం అవును. అనుకుంటాం నేను వ్యక్తిగతంగా ఏమి చేసినా, తెర వెనకాల ఏమి చేసినా హ్మ్. ఎవరికీ ఏమి తెలీదు. అది ప్రైవేట్ లైఫ్. తెలిసినా గూడా ప్రైవేట్ లైఫ్ వాళ్ళకేం సంబంధం అని. కానీ ఈ రోజుల్లో పబ్లిక్ లైఫు, ప్రైవేట్ లైఫ్ డిస్టింక్షన్ చాలా దగ్గరైపోయిందండి. ఏది ప్రైవేట్ లైఫు, ఏది పబ్లిక్ లైఫ్ అనేది హ్మ్. చెప్పే స్థితిలో లేం మనం. ఎందుకంటే దీనికి మన ప్రవర్తనే కారణము. ఇవాళ ప్రసార మాధ్యాలనండి, ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. రాజకీయ నాయకులు, అదే విధంగా అధికారులు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యూ ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ అంటారు. సర్వేలెన్స్ అంటారు. అవునండి. క్షమించాలి ఈ పదం వాడుతున్నాను. హ్మ్. యాక్టివ్ సర్వేలెన్స్‌లో ఉన్నాం మనం. రాజకీయ పబ్లిక్ లైఫ్‌లో ఎవరున్నారు? రాజకీయ నాయకులనండి, ఫిల్మ్ స్టార్స్ అనండి, అవును. అధికారులనండి. ఆర్ సోషల్ యాక్టివిస్ట్ అనండి. వాళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ 24/7 స్క్రూటినీ. అలాంటప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. హ్మ్. వివాదానికి రహితంగా ఉండాలి. మన పర్సనల్ బిహేవియర్ గూడా అందరికి ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలా దిగజారే విధంగా చేయటం హ్మ్. మంచిది కాదు. దీని ద్వారా ఏమవుతుంది పబ్లిక్ వాల్యూస్ దిగజారిపోయాయి. హ్మ్. ప్రజలకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఒక సాయి అవును. రెడ్డి సంఘటనలు చెప్తున్నాను. హ్మ్. ఎలాంటి సంకేతాలు పంపించారు? మీరంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా మరి అది కేవలం ఆరోపణ మరి. ఎంతవరకు హ్మ్. రుజువు కాలేదు. కానీ ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాల్ని తెర మీదొచ్చిందంటే హ్మ్. దానికి మనమే కారణం. మన ప్రవర్తనే మన కారణం. మనం 24/7 స్క్రూటినీలో ఉన్నాం. ఇది మర్చిపోకూడదు. అవునండి. చాలామంది అధికారులు ఫిల్మ్ స్టార్సే గానివ్వండి, పొలిటీషియన్స్ ఒక స్థాయొచ్చాక నేను ఏది చేసినా చెల్లుతుందంటారు. కాదు. హ్మ్. మీరు ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. అనేక కోణాల నుంచి చేస్తున్నారు. కానీ ఈ కోణాన్ని గూడా వెలుగులో వస్తే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నించే హక్కుంది. హ్మ్. ఏమంటారు? అంతే అంతే కదండి మరి. నేచురల్లీ. ఆ! వాళ్ళు ఇప్పుడు అందమైన ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇప్పుడు భయపడి అంటే ప్రజలు ఇంకో రకంగా ఆలోచిస్తారండి. ఒక అందమైన ఆఫీసర్ ఉన్నారనుకోండి. ఇది చాలా యంగ్ ఎనర్జిటిక్ లేడీ ఆఫీసర్ అనుకోండి. ఇది. నిజంగానే ఇప్పుడు అందరూ ఇప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అంటే ఆవిడకి ఇబ్బందిగా ఉంటది. ప్రజలు కూడా అదే రకంగా చూడటానికి అవకాశం ఉంది. ఏ రాజకీయ నాయకుడితో ఏం మాట్లాడుతుందో ఏంటో అని. అది ఓవరాల్‌గా దేర్ ఇస్ ఎ డికేడెన్స్ ఇన్ ది వాల్యూస్ అండి. హ్మ్. మనకు ప్రమాణాలు టోటల్‌గా కోల్పోయామండి. ఇవాళ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు గూడా హ్మ్. మాట్లాడేవారు కాదు. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు వ్యక్తిగత జీవితాలు వెలుగులో వస్తుంది. వాళ్ళు చేసే మంచి పనులు అది హ్మ్. వెలుగులో రాట్లేదు. అంటే సమాజం ఎంత గట్టిగా క్లోజ్‌గా స్క్రూటినైజ్ చేస్తుంది. హ్మ్. ని ని నిరంతరము పర్యవేక్షిస్తున్నారు మన జీవితాల్ని. అవునండి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. ఎలాంటి అనుమానాలకు తావీయకుండా మనం పని చేయాలి. మన ప్రవర్తన గూడా వ్యక్తిగత ప్రవర్తన గూడా అలాగే ఉండాలి. సో, అవునండి. దట్ ఈస్ వై దే సే సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ బోర్డ్ అంటారు. ఓకే. సో, హ్మ్. పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్, ఇండస్ట్రియలిస్ట్ ఆల్ బిగ్ సోషల్ పర్సనాలిటీస్ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. దే హావ్ టు బి అబోవ్ బోర్డ్. సో, దానికి పర్సనల్‌గా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ కండక్టు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, హ్మ్. ఎలాంటి షోస్‌కు వెళ్తున్నారు, మీరు ఎక్కడెళ్ళినా గూడా మీడియా మిమ్మల్ని వెంబడిస్తుంది. అవునండి. అది తప్పదు. అవును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఉదంతం నేననుకుంటా ఖచ్చితంగా ఆంధ్రాలో
ఇది చాలా కుదిపించిందండి. ఆడవాళ్ళు అందరూ కూడా నేను ఇవాళ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే హ్మ్. ఆవిడ ప్రత్యేకంగా ఈ విషయాన్ని కూడా చెప్పారు. మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అవునండి. ఇద్దరికీ వర్తిస్తుంది ఇది. మరి ఇది ఏ రకంగా వెళుతుంది? ఎంతవరకు వెళుతుంది? వేచి చూడాలి. ఇక్కడ ఇందులో ఉన్న వ్యక్తి హ్మ్. ఆయన గత ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉన్నాడాయన. ఒక అవునండి. అడ్వైజర్‌గా ఉన్నాడనుకుంటాను. అవునండి. ఒక చీఫ్ అడ్వైజర్. నంబర్ 2 ఇన్ ద క్యాబినెట్. విశాఖపట్నానికి ఒక ఇన్‌చార్జ్‌గా ఉన్నారండి. ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. కానీ హి వాస్ నంబర్ 2 ఆల్‌మోస్ట్ నెక్స్ట్ అవును. టు ది చీఫ్ మినిస్టర్ అవునండి. విజయసాయి రెడ్డి గారు. హ్మ్. అలాంటప్పుడు విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు రావడం చాలా చాలా దురదృష్టకరం. ఏదైనప్పటికీ అది కేవలం ఆరోపణం. హ్మ్. ప్రతి ఎవ్రి అక్యూజ్డ్ పర్సన్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ అండి. ఓకే. అండ్ నోబడీ ఈస్ గిల్టీ టిల్ సచ్ టైమ్ హి ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఓకే. సో అదే. ఇది కేవలం ఆరోపణం. హ్మ్. ఈ ఆరోపణలో మధ్యలో ఏమవుతుంది? టీఆర్‌పీ రేటింగ్స్ పెరుగుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది. హ్మ్. లైక్స్ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ అవును. సహజమైన. ఐ థింక్ వన్ హాస్ టు గో త్రూ ద ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మెయిన్ ఏంటంటే హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే, నా వైఫ్ ₹1,00,00,000 తీసుకుంది విజయసాయి రెడ్డి గారి దగ్గర. 60,00,000 నాకే ఇచ్చారు పర్సనల్‌గా. 1,60,00,000 క్యాష్ తీసుకున్నాము. ఇలా చెప్పేస్తున్నాడండి అతను. నేను అనుకుంటాను ఏమి మేబీ హ్మ్. అది ఆయన వెనకాల హ్మ్. పూర్తి దర్యాప్తు చేస్తే తప్ప అవును. ఏది కూడా వాస్తవాలు వెలుగులో రావు. ఎందుచేత ఆయన అలా చేస్తున్నారు? ఏ హ్మ్. కారణాల చేత చేస్తున్నారు? హ్మ్. దీని వెనకాల ఏమన్నా రహస్యం దాగుందా? ఇంకేమన్నా పెద్ద ఆలోచన ఏమైనా ఉందా? ఓకే. కుటిలమైన ఆలోచన ఉంది. వి కెనాట్ రూల్ ఔట్. సో, హ్మ్. పర్సనల్ రిలేషన్స్ ఆర్ వెరీ, వెరీ డైసీ అంటారు. ఓకే అండి. అది అన్‌లెస్ అండ్ మోరోవర్ ఇట్ డజంట్ స్టాండ్ ద స్క్రూటినీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే. అల్టిమేట్‌లీ కోర్ట్ ఆఫ్ లాలో వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ షుడ్ బి పక్కా. అది. అండ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రూవ్ ఎవిడెన్స్ ఇన్ దిస్? ఇందులో ఆ! డీఎన్ఏ టెస్ట్ చేస్తారా? లేకపోతే ఏం టెస్ట్ చేస్తారు? హ్మ్. ఇది ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిందని చెప్పారు. అవునండి. వాటెవర్ హ్మ్. ఇట్ ఈస్. హ్మ్. సో, కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ, వెరీ ఛాలెంజ్ టు ది కానీ అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక హ్మ్. పెద్ద చెప్పబెట్టండి. చాలా హ్మ్. జాగ్రత్తగా ఉండాలా. అవునండి. ఆ! వ ఇక్కడే కాదు ఇది ఒకటే ఉదంతం కాదు. అనేకమైన ఉదంతాలు ఉంటాయి. అవన్నీ వెలుగుకు రావట్లేదు. ఇప్పుడు అవునండి. వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ అమ్మాయి సాహసం చేసింది కాబట్టి. ఓకే అండి. కానీ విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? అధికారం కోల్పోయినాక ఎందుకొచ్చారు? హ్మ్. దీని మీద ప్రజలు కొంచెం ఆలోచించాలి. ఏమంటారు? అదే అండి. అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉంటాడు. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ! అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఉండుంటాడు. అధికారం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఆయన ముందుకొచ్చాడేమో నాకనిపిస్తుందండి. ఇంకోటి ఆయనేంటంటే, నాకు ఇంత టైం పట్టింది ఎవిడెన్స్ తీసుకోవడానికి, మరి నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా! అంటాడతను. హ్మ్. అందువల్ల లేట్ అయిందన్న. ఇది ఏదైనా ఒకటి మనం వేచి చూడాలి. ఏ హ్మ్. రకంగా ఇది వివాదానికి ఆల్రెడీ వివాదం స్థితికి వెళ్ళింది. అవును. కానీ ఏ రకంగా ఇది ఎండ్ దీన్ని అవుతుంది. ఎండ్ అవుతుంది అది వేచి చూడాలి. అది ఉత్కంఠభరితమైన అంశం అది. అవును. ఇది ఎక్కడి వరకెళ్తుంది అంటే, అక్కడున్న భూములకి, ప్రేమ సమాజం భూములకి ఏదో నేను హెల్ప్ చేశాను, అందుకే నాకు డబ్బులొచ్చినియి, అలా చెప్పిందటండి. ఏదో ఆ! ఉంటుందండి. ఏదో అది. సమ్ ఇన్‌ఎక్స్‌ప్లికబుల్ రీజన్ ఉండొచ్చు కారణం. అది. హ్మ్. దాని మీద మరి ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. హ్మ్. విలువైన మన సమయాన్ని ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిగత జీవితాల మీద దృష్టి పెడతామా? హ్మ్. ప్రయోజకరమైన అంశాల మీద దృష్టి పెడతామా? హ్మ్. మన పబ్లిక్ టాక్ ఇలాంటి విషయాలు పడక గది విషయాల మీద ఎవడికి అవసరమండి? అవును. మనకు మన 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 జీవితాలు ఎలా మెరుగుపరుచుకుంటాం? ఓకే మన అండి. ప్రమాణాలు ఎలా పెంచుకుంటాం? మనకున్న సమస్యల్ని ఏ రకంగా అధిగమించుకుంటామో దాని మీద దృష్టి పెట్టాలి కానీ, హ్మ్. ఎవరో పడక గదిలో నిజంగా ఆలోచనతో చేయటం అది అది అవసరం లేదు చాలా మనకి. దురదృష్టకరం అది. అంటే అక్కడ ఒక పొలిటీషియన్‌ను, ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు పట్టించుకోరండి. మేబీ బట్ మీరన్నట్టు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయాలిప్పుడు. వాళ్ళు అవునండి. హ్మ్. బట్ మీన్ వైల్ మంచి మసాలా పబ్లిక్ అంతా ఇప్పుడు. అది బాగా ఎంటర్‌టైన్‌మెంట్.